అనంత జ్ఞానియగు దేవుడు. హల్లెలూయా. ఆయన జ్ఞానము అనంతమైనది. ఆయన మనతో ఉంటే ఆయన జ్ఞానము మనతో ఉన్నది కనుక నీ శత్రువులకు మించిన జ్ఞానవంతులుగా ప్రభుత్వం చేస్తాడు. అందుకే ప్రభు చెబుతారు కదా, నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో ఎలా చర్చించాలో నువ్వు భయపడబాకు. హల్లెలూయా. నేను నీలో వచ్చి వారితో మాట్లాడతానంటాడు స్వార్థంలో, దేవుని స్వార్థంలో కాదు. నువ్వు భయపడక నువ్వు నిలబడితే చాలు అంటాడు. ఆమె మోషే కూడా భయపడతాడు. ప్రభు చెప్పాడు మోషేతో, మోషే నువ్వేమో అంతే, నేను అక్కడ కార్యాన్ని చేస్తా, నువ్వు నిలబడి చాలు. నీ శత్రువులకు నువ్వు కనుక నిలబడితే అనంత జ్ఞానం యొక్క దేవుని వాక్యము శత్రువుడు మించేటువంటి జ్ఞానము దేవునికి దయచేయమని కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. ప్రియదేవుడా, మన పుట్టుకతో నెత్తులకు వరకు కావచ్చు కానీ ప్రభుత్వం సహవాసం చేయడం వలన, వాక్యంలో సహవాసం చేయడం వలన నీ మేధశక్తి పెరిగిందట, నీ జ్ఞానం పెరిగింది. దేవుని స్తోత్రం కాక. ప్రియదేవుడా, నీ పిల్లలకు మేధశక్తి పెరగాలంటే, జ్ఞానం రావాలంటే బైబిల్ను చదివించండి, బైబిల్ పట్టణం చేయించండి. ఆ బైబిల్ పట్టణ బిడ్డలకు, విద్యార్థులకు మేధస్సును పెంచిందట. దేవుని స్తోత్రం కాక. అక్కడే 103